మామ ఈ రోజు నేను మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే నేను ఇందాక గేమ్ లాగిన్ చేయగానే మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే నాకైతే ఎవరో గిఫ్ట్ సెండ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక గిఫ్టే అనుకున్నా, మొత్తం 3 బండిల్స్ అండ్ ఒక ఎమౌంట్ కూడా పంపించున్నాడు. నేనైతే స్టార్టింగ్ లో ఏందబ్బా బై మిస్టేక్ పంపించాడు, మనకి ఇంతవరకు ఒక్కరు కూడా ఒక గిఫ్ట్ కూడా సెండ్ చేయలేదు, ఎందుకు పంపించాడబ్బా అని చెప్పి అనుకున్నా. తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. నేనైతే మార్నింగ్ అయితే చూసా అండ్ అతను ఆన్లైన్ లోకి రావడానికి నేనైతే చాలా సేపు వెయిట్ చేసా. తీరా చాలా సేపటికి అతనైతే ఆన్లైన్ లోకి వచ్చాడు, యాడ్ చేశా. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నాడు కదా ఓపీ సన్నీ వైటీ, ఇతనేనమాట మనకి గిఫ్ట్లు సెండ్ చేసింది. అతన్ని అడిగాను అనమాట ఎందుకు పంపించావు బ్రో అని. అతను రిప్లై ఇచ్చాడో తెలుసా, అన్నా నిన్న లైవ్ లో చెప్పావు కదా నువ్వు టాప్అప్ ఏం చేయవు బండిల్స్ ఇవని చెప్పి, ఇవైతే కొత్తగా వచ్చాయన్నా నువ్వు తీవని చెప్పి నేనే పంపించానని చెప్పి చెప్పాడు. అది వినంగానే నేనైతే లిటరల్లీ షాక్ అయ్యామవ్వ, నా మీద కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారా అని చెప్పి. బయటికి చెప్పుకోం గానీ బండిల్స్ పంపించినందుకు నాకైతే ఆనందమే. కానీ నేను మీకు అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నామా, నేను ప్రతిరోజు లైవ్ పెట్టేటప్పుడు మీరు నన్ను పర్సనల్ విషయాలు కానీ గేమ్ గురించి కానీ ఏ క్వశ్చన్ అడిగినా సరే నేను మీ అందరికి ఆన్సర్ చేస్తా ఉంటాను. నిన్న కూడా సేమ్ అట్లానే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, బ్రో నువ్వు ఎందుకు ఎప్పుడు టాప్అప్లు చేయవు అని. నేనైతే అతనికి ఆన్సర్ ఇచ్చాను. ఒకప్పుడు నేను టాప్అప్ చేసేవాడిని, కానీ ప్రెసెంట్ గేమ్ మీద మనీ ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అందుకే టాప్అప్ చేయట్లేదు అని చెప్పా. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారంటే నా దగ్గర మనీ లేక నేను టాప్అప్లు చేయట్లేదని అనుకుంటున్నారు. మామా నాకు మంత్లీ నియర్లీ 4,000 5,000 అలాగ వస్తా ఉంటుంది, నేను టాప్అప్ చేయాలి అనుకుంటే చేసుకోగలను. కానీ ప్రెసెంట్ నేను చేయట్లా, చేసుకుంటా అవసరమైతే చేసుకుంటా. కానీ మీరు మాత్రం నా కోసం డబ్బులు వేస్ట్ చేసుకోకండి మామా. నాకైతే ఇంకొకసారి ఎప్పుడు గేమ్ లో గిఫ్ట్లు అయితే సెండ్ చేయొద్దు. మార్నింగ్ నాకైతే సన్నీ వైటీ అతనైతే యాడ్ చేశాను మామ. అతను మాట్లాడే విధానం అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. అతనైతే గిల్లో తీసుకున్నా, ఎందుకంటే అతని గేమ్ ప్లే కూడా బాగుంది. కానీ మిస్టేక్ ఏంటంటే అతను గేమ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తా ఉన్నాడు తెలియకుండా. మీరు మాత్రం ఇలా ఎప్పుడు చేయొద్దు మామ.